హాయ్ అండి. బెంగుళూరు హైవే NH-44కి దగ్గరలో ఉన్నటువంటి షాద్‌నగర్‌కి అతి సమీపంలో ఉన్నటువంటి 28 ఎకరాల డీటీసీపీ విత్ టీజీ రెరా అప్రూవ్డ్ వెంచర్ ఇది. విత్ ఆల్ డెవలప్‌మెంట్స్ మన ముందుకొచ్చింది. దీంట్లో మనకి ప్లాటింగ్ సైజెస్ వచ్చేవి 165, 183, 200, 250, 300, 350 ఈ విధంగా మనకి ప్లాట్ సైజెస్ అయితే 500 అబోవ్ వరకు కూడా ఉన్నాయి. అండ్ ఈ వెంచర్‌లో ఆల్ డెవలప్‌మెంట్స్ అనేవి మనకి కంప్లీట్ అయినాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 అంతా కలిపి మనకి 28 ఎకర్స్‌లో ఇది ఫార్మ్ అయ్యింది. అండ్ డెవలప్‌మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. షాద్‌నగర్‌కి అతి సమీపంలో ఉన్న ఏకైక వెంచర్ ఇది. మనము షాద్‌నగర్‌ని వదిలి 20, 30 కిలోమీటర్ల దూరం వెళ్లి కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. సో, ఇది వచ్చేసి మనకి షాద్‌నగర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్నటువంటి షాద్‌నగర్ సిటీకి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్. జస్ట్ వెంచర్ నుంచి మనం బయటకు వెళ్తే గనక జస్ట్ 500 మీటర్స్‌లోనే మనకి షాద్‌నగర్ అనేది టచ్ అవుతుంది. అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మన పక్కనే ఇండియన్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఏసీ క్యాంపస్ అండ్ వేద పాఠశాల. అదే విధంగా చూసుకుంటే మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా మనకి అతి సమీపంలో జస్ట్ 2 ½ కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండ్ ఎలికట్టా సెజ్ అనేది ఉండడం జరిగింది. ఈ సెజ్ అనేది 500+ ఎకర్స్‌లో ఫార్మ్ అయ్యి ఉంది. షాద్‌నగర్ అనేది ఒక ఎంప్లాయ్‌మెంట్‌కి ఒక మెయిన్ హబ్ అని చెప్పొచ్చు. సరౌండింగ్ ఎన్నో సెజ్‌లు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. సో, పీపుల్ అక్కడి నుంచి వచ్చి షాద్‌నగర్‌లో నివసిస్తూ ఈ షాద్‌నగర్ అనేది పెరుగుతూ వెళ్తుంది. సో, ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అదేవిధంగా వెంచర్ డెవలప్‌మెంట్స్‌తో పాటు మన వెంచర్‌లో ఇంటర్నల్‌గా కూడా కొన్ని కన్‌స్ట్రక్షన్ అనేవి స్టార్ట్ అయినాయి. అదేవిధంగా షాద్‌నగర్ సిటీని కూడా మనం వెంచర్‌లో నుంచి చూస్తున్నాము. సో, 3-5 ఇయర్స్ కనుక మనం వెయిట్ చేయగలిగితే రీజనల్ రింగ్ రోడ్ వన్స్ వచ్చేంత వరకు ఇది షాద్‌నగర్‌లో కలిసిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో, మంచి ప్రైస్‌లో, మంచి డెవలప్‌మెంట్స్‌తో, మంచి లీగల్ డాక్యుమెంట్స్‌తో, స్పాట్ రిజిస్ట్రేషన్‌తో పాటు అన్నీ కూడా క్లియర్ టైటిల్, వాస్తు, డెవలప్‌మెంట్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఉన్నటువంటి వెంచర్‌లో మనము ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఒక మంచి నిర్ణయం అవుతుంది. అండ్ ఈ ఏరియాలో చూసుకుంటే ఎస్పెషల్లీ ఎటువంటి లేక్ జోన్స్ గానీ, బఫర్ జోన్ గానీ, ఎటువంటి నాలా, కుంట, చెరువు, ఎఫ్‌టీఎల్స్ ఇట్లాంటివి ఏమీ కూడా ఇక్కడ లేవు. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. అండ్ మేము మీకు మాస్టర్ ప్లాన్‌తో పాటు ఈ రోడ్స్ అన్నీ కూడా ఎలా ఎక్స్‌పాన్షన్ అవుతున్నాయి అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ నా నంబర్‌కి కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.